గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లగలం గాని నీళ్లు తాగించగలమా? హే, అది గుర్రం కాదే, గాడిద. నేనన్నది మిమ్మల్ని. మనం గుర్రాల గురించి గాడిదల గురించి మాట్లాడుకోవటం మానేసి గుర్రం పెట్టి నిద్రపోదామా? ఇంకేం పనుంది? అదేగా చెయ్యాలి. గుడ్ నైట్. గుడ్ నైట్. పడుకో. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి, నేను నీకు నీవు నాకు చెప్పుకున్న కదల రాత్రి. ఓ పని చేస్తావా? అక్కడికి రమ్మంటారా? కాదు, జీవితంలో నువ్వు పాట పాడినా నాకు మాట ఇవ్వు. చచ్చిన ఇవ్వను. ಆನಸುತ್ತಿದ್ದು ಯಾಕೋ ಇಂದು ನೇನೇದಿ ನನ್ನವನಿಂದು ಮಾಯದ ಲೋಕದಂದ ನನಗಾಗಿ ಬಂದವನಂದು. ಆಹಾ, ఇది కన్నడ. तुम ही हो अभी तुम ही हो मेरी जिंदगी, अभी तुम ही हो चैन भी मेरा दर्द भी. ఇది హిందీ. ఇంకా బెంగాలీ, గుజరాతీ, ఒరిస్సా అన్ని పాడేస్తాను. మీరు గుర్రు పెట్టి ఎలా నిద్రపోతారో నేను చూస్తాను. తెలుగే కొంచెం బెటర్ ఏమోనే, పాడుకో. నేను పాడా. అవును, మీరు పాడమంటే పాడాలి, ఆడమంటే ఆడాలా? నేను హట్టు. ఊరిది నేస్తాలు. ఏంటి అప్పమప్పమా? కాదు కాదు. మరేంటిది? మాకి శిక్ష ఎందుకంట? కోడిని పైన కట్టేసి చికెన్ తిన్నట్టు ఊహించుకోవడం అనుకున్నారా? అదేం కాదు, ప్రేమ. అక్కర్లేదు, నా దగ్గర టంగ్ క్లీనర్ ఉంది. అదేనికి? ఈ డిటర్జెంట్ ప్రేమ నాకు నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాదు. మరి పోనీ నేను వచ్చి పక్కన పడుకుంటే పుడింగులు కొడతావేంటి? పుడింగులు? అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నాను? పైన చెయ్యేసుకోవచ్చు, ఫైన్ ఏమి వేయరు. కాలు కూడా వేద్దాం అనుకుంటున్నారా? లేదు, చెయ్యి కూడా తీసేద్దాం అనుకుంటున్నాను. ఏ ఎందుకో? చెయ్యి ఆమ్లెట్ అయిపోయేలా ఉంది, పెనంలా ఉన్నావేంటే? ఏమైందమ్మా? ఎవరిని చూసి భయపడ్డా?
ఏమైంది మీనాక్షి? ఏమైందక్క? మీరు మీరా? మీరా? ఏడు కొండలుడా ఎక్కడ నా సనిలా మిసెస్ సిద్ధు ఏంటి? నా పుటప్ చూసి షాక్ అయి షేక్ అయిపోతాడు. మావయ్య అది పుటప్ కాదు, గెటప్. ఒక అక్షరమేగా, ఏవి కాదు. నో మిస్టేక్ మై బిగ్ సనిలా. ఎలా ఉంది స్మాల్ అమ్మి? ఎలా ఉంది బిగ్ అమ్మి? పాప ఏడుస్తుంది నాన్న. డోంట్ క్రై మై డియర్ గోదారి. నానా ఇవి ఎక్కడ కొట్టుకొచ్చారు నానా? చిచి కొనుక్కొచ్చారు నానా? నో నాట్ బై. కొనలేదు స్మాల్ అమ్మి, సిద్ధు సనిలాది. హౌ ఇస్ ఇట్? పిల్లల్ని తుప్పే వాళ్ళ గెటప్ ఏంట్రా నాయన? బిగ్ సనిలా, ఈ ఏజ్ లో నీకన్నా స్మాల్ గా కనిపిస్తున్నానా నేను? అవునవును, మా బుడ్డదాని చెడ్డీలు కూడా సరిపోయింది, చిన్నగా అయిపోయారు మావయ్య మీరు. నానా మీకు ఆరోగ్యం బానే ఉంది కదా? నాకేమైంది? ఐ యాక్ ఫుల్ యూత్. బూతులా వినపడుతుంది మావయ్య. నానా నువ్వు నైట్ ఏమైనా కాల్చారు కింద పడ్డావా? నో, నేను లెగ్ జారలేదమ్మీ. అంకుల్ ఎక్కడున్నారు? పాప జాగ్రత్త. ఎవరి పిట్టలు దొర? పేరు ఏడుకొండలు. మా నాన్న పేరే. మీ నాన్నే చూడు. నాన్న యు పుట్ యువర్ లెగ్ ఇంటూ పప్. నువ్వు పప్ లో కాలేసావు సనిలా. దిస్ యంగ్ మ్యాన్ నేమ్ ఈస్ సెవెన్ హిల్స్. యా, సనిలా రేంజ్ కి తగ్గట్టు క్లాత్ వేసుకోకపోతే లుక్ వేసిన వాళ్ళు ఫుల్ ఫెలో అనుకుంటారు కదా, అందుకే. వేర్ ఈస్ గోయింగ్ సిద్ధు బాబు? వాకింగ్ అంకుల్. కమ్, నేను కమింగ్. వాకింగ్ చేసుకుంటూ టాకింగ్ చేసుకుందాం. నేను వస్తా. నువ్వెందుకు? అదే మిమ్మల్ని వాచింగ్ చేస్తూ వాకింగ్ చేస్తా మావయ్య. స్టిక్ ఎందుకు? వాయ్? కుక్కలు మీ వెంట పడితే తనడానికి మావయ్య. వాట్? నేనంత చండాలంగా ఉన్నానా? కాదు మావయ్య, పిక్కలు చూసినా ముక్కలు చూసినా కుక్కలు వదిలిపెట్టావు. దీన్నే పిక్క జాగ్రత్త చర్య అంటారు. ఓకే, ఫాలో మీ. కమ్ ఆన్ ఎవ్రీబడీ. దేవుడా ఎర్రగడ్డకి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు ముసలోడు. రేపో మాపో గ్యారంటీగా మెంటల్ హాస్పిటల్లో చేరిపోతాడు. ఏయ్ వసే కుక్క, ఎందుకే కుక్కలా అరుస్తున్నావు? ఎంత అడుక్కుని తొడుక్కుంటే మాత్రం ఈ డ్రెస్ లో మా మావయ్య గుడి ముందు అడుక్కునే వాళ్ళ కనిపిస్తున్నాడా? అసలు ఏమనుకుంటా మా మావయ్య గురించి? ఆయనే బొబ్బిలి పిల్ల అనుకుంటాడు. ఈ మధ్య కొత్తగా జగదేక వీడని కూడా అనుకుంటున్నాడు. అది నీకు నచ్చలేదనుకో మూసుకుని ఉండాలి. ఇలా మరుగుతావేంటే? ఈ పక్కన ఉన్నాడు మరుగుతున్నాడా? అన్నీ మూసుకుని నడవట్లా? ఓ డర్టీగా అగ్లీగా ఏంటి న్యూస్? ఇలాంటి అవుటింగ్ వచ్చినప్పుడు నో షౌటింగ్, గుడ్ గా ఉండదు. ఈ సన్నిలా క్రోరీశ్వరుడు కదా, అదే కోటీశ్వరుడు కదా. ఈయన ప్రెస్టేజ్ ఎప్పుడు స్టాండ్ అప్ లోనే ఉండాలి. అంటే పరువు ప్రతిష్టలు నిలబెట్టాలి. అంటే నేను ఇప్పుడు పడుకోబెట్టానా? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? కుక్కలు పిక్కలు అందుకుని ముక్కలు ముక్కలుగా పీక్కు తింటాయని ఏదో నేను మీ కాపలాగా వస్తే నన్ను ఇంత మాట్లాడతారా? చూడండి కుక్కలు ఎలా మురుగుతున్నాయో. ఏనాడైనా ఏ దొంగనైనా చూసి కుక్కలు ఇలా మరవడం చూసారా? కుక్కలు కూడా గుండెలు ఉంటాయి మావయ్య. ఇంత జీవహింస పనికిరాదు మీకు. స్టాప్ బాబు స్టాప్. ఏదో అప్పట్లో నేను ఎక్సైజ్ చేయబట్టి ఇప్పటికీ పిక్కలు కప్పల్లా ఉబ్బిపోయి స్టిఫ్ గా కనిపిస్తున్నాయనుకో, అంత మాత్రాన
మాట మాటకి నా ఎక్సర్సైజ్ బాడీ గురించే మాట్లాడాలా? మనం వాకింగ్ చేద్దామా? యా, ఎస్ బాబు, ఎస్. అందుకే కదా కమింగ్. వాటో గాని అందరు ఆడ లేడీస్ నన్నే చూస్తారేంటి బాబు? బాబు, నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా? వాటో పక్కన మీ ఇద్దరు ఉండగా నాకే సైట్ కొడుతున్నారంటే మరి అదంతా నేను డైటింగ్ చేయబట్టి బాడీని కాపాడుకోబట్టే కదా. వస్తే కుక్క మళ్ళీ మరుగుతున్నావేంటే? కుక్క ఎక్కడ? వేర్ ఇస్ దట్? కొట్టాగా వెళ్ళిపోయింది మావయ్య. నేనుండగా మీ పిక్కలు పీక్కు తినేస్తానా? ఉంటే పిక్కలైనా ఉండాలి లేదా కుక్కలైనా ఉండాలి. కుక్క ఎక్కడే? అంకుల్, అంకుల్, అమ్మో అంకుల్. ఎవరు నువ్వు? హూ ఆర్ యు మ్యాన్? నేను అంకుల్ శరత్ని. శరత్, హాయ్ హాయ్ హాయ్. వాట్ మ్యాన్? వాట్ ఇస్ దిస్ భంగిమా? పడుకున్న పందిలాగా, కొమ్మకు వేలాడే కోతిలాగా ఇలాగే ఉండిపోయేంటి? స్టాండ్ అప్ మ్యాన్, స్టాండ్ అప్. అయ్యా, తమ నీ గెటప్ లో చూసేసరికి ప్రపంచమే స్తంభించిపోయింది. దాంతో పాటు నా నడుము కూడా లాక్ అయిపోయింది. కాస్త నన్ను నిలబెట్టి మనిషిని చేయండి మహాప్రభు. ఇలాగే ఉంటే కార్యక్రమాలన్నీ స్తంభించిపోతాయి. లాభం లేదు, ప్రకృతి స్తంభించిపోయింది. అందులో నీ నడువెంత? దారిలో కుక్కలు మడినప్పుడే అనుకున్నాను ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏవో జరుగుతాయని. ఒక్కసారిగా నా వయసు తగ్గేసరికి ప్రపంచమంతా ఔరా అని నోటి మీద ఫింగర్ వేసుకుంది. చూసావా? మీరు మాట్లాడుతుండండి, నేను జాగింగ్ చేసి వస్తాను. మావయ్య, కుక్కలు వస్తే పిలవండి మావయ్య, నేను వెళ్ళి పక్కన ఉంటాను. వాడు ఎక్కడ డెడ్ అయ్యాడు? ఎవడెక్కడ డెడ్ అయ్యాడో నాకేం తెలుస్తుంది అంకుల్. నేను ఇక్కడ డెడ్ అయ్యేలా ఉన్నా. చిన్నప్పుడు బళ్ళో పంతులు ఇలాగే టార్చర్ పెట్టి చంపేవాడు. ఆహా, వాడున్నాడే మీ పాత బాస్ గాడు. వాడున్నాడా డెడ్ అయ్యాడా? మా పార్థు సారా? ఆ, ఏమో అంకుల్, కంపెనీ అమ్మేసుకున్నాక ఎక్కువ కలవలేదు. ఈ మధ్య అస్సలు కనిపించలేదు. నా కూతురికి పెళ్ళైపోయింది కదా, ఇంకేమి చేయలేక ఏ పురుగుల మందు డ్రింక్ చేసి అప్కి గోయింగ్ అయి ఉంటాడు. రాస్కెల్. మా బాస్ పోయారా? ఖచ్చితంగా వాడు ఐస్ మూసి ఉంటాడు. ఆ, అంకుల్, ఏంటి? నా నడు సంగతో. పార్కులోకి వచ్చిన వాళ్ళందరినీ తిట్టడం మొదలుపెట్టు. బ్యాక్ నుంచి ఎగిరెగిరి తన్నిపోతారు. సెట్ అయిపోద్ది. ముందు మీ నుంచే మొదలు పెడతారు. తల్లిపోండి అంకుల్. నేను తన్నను. నన్ను తిడితే ఏకంగా మర్డర్ చేసేస్తాను. నిజంగానే ఈ మధ్యన మా బాస్ కనిపించట్లేదు. కొంపదేశం నిజంగానే పోయింటాడా? ఫోన్ చేస్తే తెలుస్తుందా? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? హలో, మీరు బతుకున్నారా పోయారా? అరే అరే, నా నడుం బాగైపోయిందే. ఎవరా మహానుభావుడు?
నేనే. సార్ మీరా? చాలా థ్యాంక్స్ సార్, నా నడుము సెట్ చేశారు. ఏంట్రా అడిగావు? నేను ఉన్నానా పోయానా అనా? అవును సార్, ఇప్పుడే మీ మాంగారు మీరు కన్ఫర్మ్ గా చచ్చిపోయి ఉంటారనేసి పోతే నేను కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేశాను. ఆ ముసలోడు నేను చచ్చిపోయాను అనుకుంటున్నాడా? అవును సార్, పురుగుల మందు తాగేసి పుట్టుకుమని ఉంటాడు అని అన్నాడు. పంది మనిషి అయినట్టుంది. రేయ్, నువ్వు పందులు కాసే వాళ్ళగున్నావు. ఆ కర్ర పడే. రేయ్, నువ్వు నాకు పని చేసి పెట్టాలి. ఏంటి సార్ అది? 浮恨影，莫潮。马下凄涼，馬下凄涼，馬上凄涼，馬上凄涼。వాట్, రోడ్డు మీదే అనుకున్నాను. పార్కులో కూడా నా పర్సనాలిటీ చూసి అందరూ లైన్ వేసేవాళ్ళే. ఇంతమంది ఫ్యాన్స్ తయారయ్యారంటే తట్టుకోవడం చాలా కష్టమే సుమా. సరే పదండి. బాయ్ బాయ్. అంతా బాగానే ఉంది కానీ సార్, ఇంతకీ మీరు ఉన్నారా పోయారా సార్? అరే, మీ ఆవిడ అట్ల గారితో వచ్చిందే. పొద్దున్నే నా రౌండ్ పూర్తయిపోయిందే, మళ్ళీ ఎందుకు వచ్చిందబ్బా? వాట్ మ్యాన్, ఎవరికెక్కారు నిన్ను? దెయ్యం సార్, దెయ్యం. దెయ్యమా? వాట్ దెయ్యం? వేర్ దెయ్యం? మీ అల్లుడు పార్తూ దెయ్యం అయిపోయాడు అంకుల్. ఆ? ఏంటి? అవును, మీ డౌట్ నిజమే. పార్తూ సార్ పాపం చచ్చిపోయారు అంకుల్. వాట్? నిజమే సార్, ఆ చెట్టు ఉంది, ఈ కట్టి ఉంది, ఈ చెడ్డీ ఉంది, ఆ కత్తి లాంటి ఆంటీ ఉంది, ఆ పొదచాటున జంట ఉంది, మీ చండాలమైన ఫేసు ఉంది. కాని మా పార్థు సార్ మాత్రం ఈ లోకంలో లేరు సార్. ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఎప్పుడో వెళ్ళిపోయారు. రియల్లీ? నువ్వు చెప్పేది ట్రూతేనా? ట్రూతే అంకుల్, ట్రూతే. వరుదుని గారి పెళ్లి ఇంకొకరితో జరిగేసరికి తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారంట. నీకెవరు చెప్పారు? ఆయనే చెప్పాడు అంకుల్. వాట్? డెడ్ అయిన వాడు డెడ్ అయ్యానని ఎలా చెప్పి డెడ్ అయ్యాడు? నేను ఫోన్ చేశాను అంకుల్. ఎక్కడికి? నరకానికా? ఆయన నెంబర్కే చేశాను అంకుల్. పోతూ పోతూ వైఫై ఫ్రీగా వస్తుందని సెల్ ఫోన్ కూడా తీసుకుపోయారంట. మన శాటిలైట్ నరకానికి 4 ఫర్లాంగుల దూరంలోనే ఉంటుందంట. అక్కడి నుంచి ఏ లోకానికైనా అవుట్ గోయింగ్ ఫ్రీ అంట. డెడ్ అయిన వాడు ఫోన్లో మాట్లాడటం ఏంటి? వాట్ టెల్లింగ్ లైస్? మీరు నమ్మకపోతే మీకే నష్టం అంకుల్. పార్థు గారు దెయ్యమై తిరుగుతున్నారు. ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ ట్రీ ఏంటి డాన్సింగ్ చేస్తుంది? చెట్టు డాన్స్ చేస్తుందా? ఎక్కడ అంకుల్? అదిగో. అమ్మో, డెడ్ అయినోడు ఫోన్ చేయగాలేదు గాని చెట్టు మాత్రం డాన్స్ ఆడదా? మళ్ళీ నడుం పట్టేసిందిరా బాబోయ్. కోకిల ఇంట్లోకి వచ్చినట్టుందే. కోకిల కాకిల అరిచిందేంటక్క? వాన పడింది కదా, తడిచి జలుబు చేసినట్టుంది. ముసలోడి మూలంగా ముగ్గురికి బ్రెయిన్ దుబ్బేసింది. రావచ్చా? అమ్మో, కోకిల రావచ్చా అని అడుగుతోంది. ఏ, కోకిల బెడ్రూమ్ లో ఉంది, అటు చూడండి. మీరా? నాన్న పైన స్నానం చేస్తున్నారు, రండి.
ఏంటి నరకం నాకు ఇందాక నుంచి ఆకలేస్తుంది. నేను తిన్నానా చచ్చానా కూడా నీకు అనవసరమా? అయ్యో ఎంత మాట అనేసారండి. కావ్య మనందరికీ టిఫిన్ రెడీ చేసింది, వెళ్ళి తినేద్దాం. అవ్వ, ఇక్కడ నానొస్తే అంటే టిఫిన్ కూడా పెట్టరా? ఆకలితో మాడి చచ్చిపోవాలా? సారీ పార్థు గారు, ఏదో భయంతో అన్నాను. నాన్నొస్తే ఎలాగోలా మేనేజ్ చేద్దాం. ముందు బావకు టిఫిన్ పెట్టు, లేకపోతే ఖర్చు ఎలా ఉన్నాడు. ముందు నిన్నే కరుస్తా.